ఏఐ అసిస్టెంట్, డీజీ వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతలను వినియోగించుకొని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలు అందించాలని అన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్లిప్తం చేయాలని అన్నారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో వివిధ శాఖల పనితీరు, పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు మరింత సమర్థత పెంచుకోవాలని, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20% తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే సాగు మొదలు పెట్టని చోట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని నిర్దేశించారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ పంపడంతో పాటు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకోసం ఏపీటీఎస్ అనలిటిక్స్ కూడా వినియోగించుకుని అవేర్తో సమన్వయం చేసుకోవాలని సీఎం అన్నారు. తాగునీటి వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పారు. అటు మలేరియా, డెంగ్యూ కేసుల నివారణకు హాట్స్పాట్లు గుర్తించి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే గత ఏడాది ఇదే సమయానికి 1361 డెంగ్యూ కేసులు నమోదైతే ఈ ఏడాది ఇప్పటికీ 401 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కార్బన్ న్యూట్రల్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెన్యూవలబుల్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సోలార్ రూఫ్ టాప్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సుమారు 3500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. మద్యం పాలసీని మార్చి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. మద్యం తయారీ, రవాణా, హోలోగ్రామ్స్ వ్యవహారాల్లో అక్రమంగా డబ్బులు సంపాదించి వాటిని రహస్య ప్రాంతాల్లో దాచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతుంటే రాజకీయ కక్ష సాధింపులుగా చిత్రీకరిస్తూ ఎదురు దాడికి దిగుతున్నారని అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఆర్థిక ప్రయోజనాల కోసమే మద్యం పాలసీని రూపొందించారని విమర్శించారు. భారతదేశంలో జరిగిన పెద్ద స్కామ్స్లో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3500 కోట్ల లిక్కర్ స్కామ్ బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మద్యపాన నిషేధం అంటూ ఊరూరా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని ఏ విధంగా తన స్వార్థం కోసం వాడుకోవచ్చో, ఏ విధంగా వేల కోట్ల రూపాయలు దోచుకోవచ్చో దాని ఆధారంగా చేసుకుని దానికోసం ఒక పాలసీని తయారు చేసి దేశంలో అతిపెద్ద స్కామ్ని గత ప్రభుత్వంలో ఆవిష్కరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీల దగ్గర నుంచి డీలర్లని నియమించడం నుంచి రవాణా, హోలోగ్రామ్స్ అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా డబ్బులు దోచుకుంది, ఆ డబ్బుల్ని ఏ విధంగా డెన్స్లో దాచింది, డెన్లో దాచిన డబ్బు కూడా ఏ విధంగా బయటపడింది అన్నీ కూడా సాక్ష్యాలతో మనం చూసాం. ఇంత జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతంగా మారింది. ఏంటంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అది ప్రజలకి నష్టం చేసేదా, అది అవినీతా, అది దోపిడీయా, అవన్నీ దేనికి సంబంధం లేదు. దాని సిద్ధాంతం ఒకటే, వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి దోపిడీ చేసినా, ఎటువంటి అవినీతి చేసినా దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఎంక్వైరీ చేయకూడదు. ఎంక్వైరీ చేస్తే ఎదురుదాడి చేసి మా మీద కక్ష కట్టి మా మీద కుట్రతో ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ పాపాలని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంటే ఈ ఎదురుదాడి ద్వారా కులాల్ని, మతాల్ని, రాజకీయాల్ని వినియోగించి
వారు చేసిన పాపాల నుంచి రక్షణ పొందటానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. ఆయనకి కావాలంటేనేమో సిబిఐ ఎంక్వైరీలు కావాలి. ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా కానీ లేకపోతే ఇతరత్రా లబ్ధి చేకూరుతుందంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంక్వైరీ చేసి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏదో రాజకీయ కక్షతో చేస్తుందని చెప్పేసి గగ్గోలు పెడతాం ఒక విధానంగా వైసీపీకి మారిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా నేను. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. జీకొండూరు నుంచి కొత్తూరు వరకు 900 మీటర్ల పొడవున 60 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పరచనున్న రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నిర్ణీత వ్యవధిలోగా ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం మైలవరంలో జరిగే కిసాన్ మేళాలో పాల్గొనే నిమిత్తం బయలుదేరి వెళ్లారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. జీకొండూరు నుంచి కొత్తూరు వరకు 900 మీటర్ల పొడవున 60 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పరచనున్న రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నిర్ణీత వ్యవధిలోగా ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం మైలవరంలో జరిగే కిసాన్ మేళాలో పాల్గొనే నిమిత్తం బయలుదేరి వెళ్లారు. అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేకుండా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామాల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. పాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో సోమవారం నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా వివరించారు. గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి 7 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేమల్లె గ్రామం నుంచి కూటమికి 195 ఓట్ల మెజారిటీ వచ్చిందని తెలిపారు. గతంలోనూ పార్టీకి గ్రామంలో ఆధిక్యం లభించిందని గుర్తు చేశారు. రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు, వర్గాలు ఉండడం సహజమేనని, అయితే అంతిమంగా పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. తనకు ఓట్లు ఎక్కువగా వచ్చిన గ్రామానికే అభివృద్ధి పరిమితం చేయకుండా ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చిన గ్రామాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. మడిచెర్ల లాంటి గ్రామాల్లో తనకు ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ 5.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, నాగవరపాడులోనూ అదేవిధంగా పనులు చేస్తున్నామని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులకు తాను వ్యతిరేకమని, ప్రజల అవసరాలే అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని స్పష్టం చేశారు. రేమల్లె గ్రామంలో ఇప్పటివరకు 2.91 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 2.40 కోట్ల విలువైన పనులకు ప్రాతిపదికను సిద్ధం చేస్తున్నామని యార్లగడ్డ తెలిపారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. గత 2 ఏళ్లుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని పలుమార్లు సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని యార్లగడ్డ స్పష్టం చేశారు. 2 సంవత్సరాల పరిపాలన మీద ఇంటింటికి తిరుగుదామని గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామం నుంచి మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో 195 ఓట్ల మెజార్టీ వచ్చిన పరిస్థితి. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీకి 22 ఓట్ల మెజార్టీ వచ్చిన పరిస్థితి. ఏ గ్రామంలో అయినా రాజకీయ పార్టీల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ కామన్. ఈ గ్రామంలో 2 గ్రూపులు ఉన్నా, 3 గ్రూపులు ఉన్నా అంతిమంగా తెలుగుదేశం పార్టీకే పనిచేస్తారు. మా గ్రూప్ లో ఏ గ్రూప్ లో ఉన్నాళ్ళైనా అంతిమంగా ఈ గ్రామంలో రేపు సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ గెలవబోతున్నాం. ఎలా అంటే గతంలో నేను చెప్పే ఎన్నికల ముందు సూరంపల్లి గ్రామంలో 2 ఎంపీటీసీలు అలాగే బ్యాంక్ ప్రెసిడెంట్ అందరూ చేరారు. సూరంపల్లిలో వైసీపీ ఖాళీ అయిందని చెప్పారు. కానీ దానికి ఏదో వక్ర భాషలు మాట్లాడారు. 627 మెజార్టీ వచ్చింది ఆ గ్రామంలో. అలాగే ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా 5,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 2,800 మందికి ఉచితంగా పిహెచ్సి సెంటర్ ఇంటికి వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో మీరు పట్టించుకోరు కాబట్టి బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. 2,800 మంది ప్రజలకి బ్లడ్ టెస్టులు చేసిన పిహెచ్సిలోని ప్రతి డాక్టర్ని, సిబ్బందిని, నర్సుల్ని అందరిని అభినందిస్తున్నాం. ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగలా. ఈ నియోజకవర్గానికి 10 మంది శాసనసభ్యులు అయ్యారు. నేను చెప్పినట్టే 10 మందిలో 6 మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నారు.
ఆ 6 మాజీ శాసనసభ్యులు ఉన్న అంతకుముందు ఈ నియోజకవర్గం గన్నవరమే ఫేమస్. గన్నవరమే బ్రాండ్ తప్ప ఆల్యూడు చెప్పుకున్నట్టు నా వల్ల అయింది నీ వల్ల అయింది అనేది వచ్చే అబద్ధం. కేవలం పుచ్చపల్లి సుందరయ్య గారి వల్ల ఈ నియోజకవర్గానికి ఖ్యాతి వచ్చింది. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ 62 అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఉన్న పరిస్థితి. తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉన్న కాకాని వెంకటరత్న గారు 68లో ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేసిన నియోజకవర్గం. అలాగే తర్వాత ఎవరో విప్గా కూడా పనిచేయాలి, ఓన్లీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ విప్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి లక్ష్యంగా నాకు మైనస్ వచ్చిన గ్రామాలని మొన్న మడిచర్లలో 5,70,00,000 పెట్టి అభివృద్ధి పనులు చేస్తే నిన్న నాగోర్పాడు వెళ్ళా. నాగోర్పాడులో 700 ఓట్లు ఉంటే 1160 మంది జనాభా ఉంటే 1000 మందికి బ్లడ్ టెస్టులు చేయించాం. అలాగే అదే గ్రామంలో నాకు 109 ఓట్లు మైనస్ వచ్చింది. మడిచర్లో నాకు మైనస్ వచ్చింది. అంటే ప్లస్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. మైనస్ వచ్చిన వాళ్ళకి కూడా రాజకీయ ప్రేరేపిత కక్షలో రాజకీయంగా మాకు అనుకూలంగా లేరనో అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయనని చెప్పి ఎన్నికల ముందు అలాగే చేస్తున్నా. అలాగే ఇదే నియోజకవర్గంలో హైయెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ ఓటేసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాకు ఓటేశారంటే నేను గర్వంగా చెప్పగలను. కూటమి ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యేగా అనేక 2 సంవత్సరాల్లో కూడా నేను దాదాపు ఈ 2 నెలల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాను. అనేక మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఎంతైతే అభివృద్ధి చేశారో అదే బాటలో గన్నవరం నియోజకవర్గంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్సే కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి పనులు శంకుస్థాపనలు చేసి డ్రైనేజీలు, సీసీ రోడ్లు అనేక గ్రామాల్లో కూడా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ సాక్షాత్కారంగా నేను చూసినటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. దాదాపుగా 1000 కోట్లు పైచీలకు 2 years లో కూడా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అడగగానే ఇచ్చినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా నేను ఈ రోజున చూడటం జరిగింది. అలాగే చిన్న గ్రామం ఈ రోజు బాపులపాడు మండలం రేమల్లి గ్రామంలో ఈ రోజు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు మన రేమల్లి గ్రామానికి ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ గడప గడపకి కరపత్రాలు అందరికి, ఎందుకంటే అభివృద్ధి చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినాయి, యార్లగడ్డ వెంకటరావు గారు చేసిన అభివృద్ధి వివరంగా పాంప్లెట్ లో వివరంగా రాసి ఎన్ని వందలు అభివృద్ధి చేశారో ఆ పాంప్లెట్లు వివరంగా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించుకోమని మన గన్నవరం నియోజకవర్గ మిత్రులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. అలాగే మిత్రులందరికీ కూడా వెంకటరావు గారి మీద మీరు చూపించే ప్రేమ అందరూ చూస్తున్నాం. ఈ ప్రేమ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో మనం గిఫ్ట్ గా ప్రతి ఒక్కళ్ళం కూడా గిఫ్ట్ గా ఆయనకి ఇదే ప్రేమని 10 రెట్లు బలవంతం చక్కగా అందరూ కలిసి మెలిసి ఒక తాటి మీద ఉండి, ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటా ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మనం అత్యధిక మెజార్టీ మన గ్రామాల్లో చూపిస్తే ఆయనకి మన ఊరు మీద మన మీద ఇంకా ప్రేమ పెరుగుద్ది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీలు అంటే టీడీపీ అంటే బీసీలు అనే నమ్మకం దశాబ్ద కాలంగా ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీసీలకు తామేదో చేశామని జగన్ గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం టీడీపీ చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఎన్టీఆర్, చంద్రబాబు మాత్రమే బీసీలను గుర్తించి ప్రోత్సహించారని, చేతి వృత్తుల వారికి పనిముట్లు అందించి ఆర్థికంగా ఎదిగేలా చేశారన్నారు. బీసీలకు పదవులు ఇవ్వడం మాత్రమే కాకుండా వారిని రాజకీయ, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే టీడీపీ లక్ష్యమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే జగన్కు ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారని విమర్శించారు. బీసీలను రచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. జగన్ విభజించి పాలించడం మానుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని వారు మరిచిపోలేరని, బీసీలు ఎదగాలన్నా నిలబడాలన్నా టీడీపీతోనే సాధ్యమనే విషయం వారికి తెలుసునని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కులాలని రెచ్చగొట్టే కార్యక్రమం గొడ్డల పార్టీ తెరలేపింది. మొన్నటి వరకు కాపుల్ని రెచ్చగొట్టారు. ఈరోజు బీసీలతో గొడ్డల పార్టీ నాయకుడు మీటింగ్ పెట్టి బీసీలు రెచ్చగొడుతున్నాడు. మళ్ళీ తర్వాత వేరే కులాన్ని పెడతాడు. ఇలా కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడదీసి పాలించడం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అలవాటుగా మారిపోయింది. ఇవాళ బీసీల గురించి మాట్లాడే అర్హత గొడ్డల పార్టీ అధినేతకి లేదు. అసలు వైఎస్ కుటుంబమే బీసీలని
హత్యలు చేసి బీసీల సమాధుల మీద పునాదులు కట్టుకున్నటువంటి వ్యక్తులు వైఎస్ కుటుంబీకులు. వాళ్ళు ఇవాళ బీసీలు మీటింగ్ పెట్టడం, బీసీలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినేత బీసీలని ఓటు బ్యాంక్గా చూస్తాడు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఒక రాజకీయ శక్తులుగా, అలాగే ఆర్థికంగా ఒక శక్తివంతంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. అదే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకి 20% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. తర్వాత 34% పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని మళ్ళీ తగ్గించినటువంటి ఘనత ఎవరిది అంటే ఈరోజు బీసీల మంత్రం జపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిది. మరి నీ వాళ్ళ బీసీ మీటింగ్ పెట్టి బీసీల మంత్రం జపిస్తున్నాను నువ్వు, మరి ఎందుకు ఆ రోజు బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు? మీరు బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో మీరు చెప్పండి, సూటిగా చెప్పండి. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన, మళ్ళీ మన క్యాబినెట్లో 34% మళ్ళీ పెంచాం. ఎవరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు? ఒక పక్క ఒక కులాన్ని రెచ్చగొట్టి ముఖ్యమంత్రి అంటారు, మరో పక్క బీసీలని రెచ్చగొట్టి ఏదో కావాలంటారు. ధర్మాన ప్రసాద్ గారు అంటారు, మేము 4 రాజ్యసభలు ఇచ్చాము, అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని. తప్పకుండా తీసుకెళ్ళండి. 4 మీరు రాజ్యసభలు ఇస్తే అందులో 3 మీ ఊడిగం చేయలేక మీకు రాజీనామా చేశారు. 3 రాజీనామా చేశారు 4కి ఇస్తే. ఎందుకు చేశారు? ఎందుకు చేశారో మీరు సమాధానం చెప్పాలి. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చారని ఏ పని పడితే ఆ పని చేయిస్తే రాజీనామా చేయకుండా ఉంటారా? చెప్పండి. వాళ్ళు రాజీనామా ఎందుకు చేశారు ధర్మాన ప్రసాద్ గారు చెప్పాలి. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవం పెరిగింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.